హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్లో మనం సీటెడ్ పేపర్ 1కి యూజ్ అయ్యేలాగా ఈవీఎస్ ఎన్సీఆర్టీ కంటెంట్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనము అంటే క్లాస్ 3కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ మొత్తం డిస్కస్ చేయడం అయితే జరిగింది. దట్ మీన్స్ అంటే దానికి సమ్మరీతో పాటు ప్రీవియస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో మనకి సీటెడ్ పేపర్ 1 అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా యూస్ అవుతాయంటే, ఎందుకంటే అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండవు కాబట్టి మనము టెక్స్ట్ బుక్‌లో ఎలా లెసన్ ఏమి ఇచ్చారు అంటే దానికి ఒక సమ్మరీ ఏంటి, దానికి రిలేటెడ్ క్వెషన్స్ ఏం అడిగి ఉండొచ్చు, అడగొచ్చు అని మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు 4th క్లాస్‌లో ఉన్నాం కదా! 4th క్లాస్ ఈవీఎస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మనము డిస్కస్ చేస్తున్నాం కదా! సో ఆల్మోస్ట్ మనం 3 లెసన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం 4th లెసన్‌లో ఉన్నాం అనమాట. 4th లెసన్ ఏంటంటే చూడండి ఇక్కడ ద స్టోరీ ఆఫ్ అమృత. ద స్టోరీ ఆఫ్ అమృత. ఈ లెసన్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెసన్. ద స్టోరీ ఆఫ్ అమృత. చూడండి, అమృత అని ఒక గర్ల్, అంటే అమృత అనే ఒక అమ్మాయి గురించి చెప్తారనమాట. అంటే ఏ విలేజ్‌లో ఉంటుంది, ఏం చేస్తారు వాళ్ళు అక్కడ ఏంటి అనేది. సో మనము ఫస్ట్ సమ్మరీ అయితే డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత మనము కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే దాంట్లో ఆ లెసన్‌కి రిలేటెడ్‌గా ఏంటి అనేది మనం కొంచెం డిస్కస్ చేద్దాము. ఓకే, చూడండి ఇక్కడ ద స్టోరీ ఆఫ్ అమృత. దెర్ ఈస్ ఎ ట్రూ స్టోరీ ఫ్రమ్ ద లాంగ్ ago, almost 300 years ago, in a village called Khejadli, lived in Amrita. Khejadli village is near Jodhpur in Rajasthan. The village got its name because of the many Khejadli trees that grew there. The people of this village took great care of the plants, trees, and animals. Goats, deer, hares, and peacocks roamed fearlessly there. The people of the village remembered what their elders used to tell them. They used to say, "Agar pair hai to hum hain." Plants and animals can survive without us, బట్ వీ కెనాట్ సర్వైవ్ వితౌట్ దెమ్. అంటే చూడండి, ఆ పాప ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్ ఏ విలేజ్ అంటే ఇది కేజెడ్లీ నియర్ జోధ్పూర్ ఇన్ రాజస్థాన్, నియర్ జోధ్పూర్ దగ్గరలో ఉన్న కేజెడ్లీ అనే ఒక గ్రామం అన్నట్టు. ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉంటుంది, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుంది, ఆ పాపది ఏ ఊరు, ఏ స్టేట్ లో ఉంది, ఓకే, ఏ స్టేట్ లో ఉంటుంది, అక్కడ ఎందుకు ఆ ఊరికి ఎలా ఆ విలేజ్ కి ఆ పేరు వచ్చింది, ఆ పేరు ఓకే, అప్పట్లో వాళ్ళ యాన్సిస్టర్స్ ఏం చెప్తా ఉండేవాళ్ళు, ఈ స్టోరీ ఎన్ని సంవత్సరాల క్రితంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్‌గా ఈ స్టోరీ అమృత అనే ఒక పాప గురించి చెప్తున్నారు కదా! ఆమె కేజెడ్లీ అనే ఒక విలేజ్‌లో ఉంది. ఆ విలేజ్ జోధ్‌పూర్‌కి దగ్గరలో ఉంది. అది రాజస్థాన్. జోధ్‌పూర్ ఎక్కడ ఉంటదంటే మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. రాజస్థాన్‌లో ఉంటుంది కదా! సో ఆ జోధ్‌పూర్‌కి దగ్గరలో ఉంటుంది కేజెడ్లీ అనే ఒక విలేజ్. సో కేజెడ్లీ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ ఇది 300 ఇయర్స్ అగో, 300 ఇయర్స్ అంటే ముందు జరిగిన స్టోరీ ఇది. ఓకే, వాళ్ళ యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు, అగర్ పేర్ హై తో హమ్ హై అంటే పేరు ఉంటే మనం ఉంటాము. అంటే మనం లేకుండా చెట్లు ఉండగలవు కానీ చెట్లు లేకుండా మనం ఉండలేము. అది కరెక్టే కదా! అదిగా మనం చెప్తాము. సో మనం ఏం చేయాలి, ఈ లెసన్ ద్వారా పిల్లలకి ఏం చెప్తామంటే చెట్లని ఎలా అంటే కేర్ చేయాలి. వాళ్ళ యానిమల్స్‌ని గాని, ప్లాంట్స్‌ని కానీ చాలా బాగా కేర్ చేస్తారు. ఆ విలేజ్‌లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అక్కడ ఏ యానిమల్ భయం లేకుండా తిరుగుతాయని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోట్స్, డియర్స్, హేర్స్ అండ్ పీకాక్స్ ఇవన్నీ మనకి భయం లేకుండా ఆ ఊర్లో తిరుగుతా ఉంటాయని చెప్తున్నారనమాట. ఓకే, next, Amrita's friends. Amrita would get up early every morning and greet her friends, the trees. She would choose a special tree for her day. She would put her arms around the tree trunk, whispers to the tree friend, "You are strong and beautiful. You care for us. Thank you, tree. I love you very much. Give your strength to me also." Like Amrita, the other children also had their special trees. They would play for hours in the shades of the trees. Is there a place near your house, school, or along the roadside where trees have been planted? Why were they planted there? Okay, ఈ 2 జనరల్ క్వెషన్స్ అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమృతాస్ ఫ్రెండ్స్. అమృత పొద్దున్న లేసిన దగ్గర నుంచి ట్రీస్‌తో మాట్లాడుతూ ఉంటదన్నమాట. ట్రీస్‌ని హగ్ చేసుకోవడము, ట్రీస్‌ని గ్రీట్ చేయడము. ఓకే, పొద్దున్నే గుడ్ మార్నింగ్ మనం చెప్తాం కదా! అట్లా ట్రీస్‌తో ఆమె ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటదన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ చెట్ల కింద నీడలో ఎక్కువ ఆడుకుంటా ఉంటారని చెప్తున్నారన్నమాట. మీ దగ్గరలో ఏమైనా చెట్లు ఉన్నాయా? ఎందుకు నాటారు? ఎవరు నాటారు? సో అవి మీరు జనరల్‌గా ఒకసారి థింక్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హావ్ యూ సీన్ ఎనీవన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రీస్? హూ డస్ దిస్? హావ్ యూ సీన్ ఫ్రూట్స్ ఆన్ ఎనీ ఆఫ్ ద ట్రీస్? హూ ఈట్స్ దీస్ ఫ్రూట్స్? ఓకే, ఇవి చిన్న పిల్లలకి ఇప్పుడు యాక్చువల్‌గా క్లాస్ 4 పిల్లలకి కదా ఈ లెసన్. సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మీరు ఏమైనా చెట్లు చూసారా? చెట్ల మీద కాయలు ఉన్నప్పుడు చూసారా? ఆ చెట్లో ఉన్న కాయలున్న చెట్ల పేర్లేంటి? అలా అన్నమాట. ఇవన్నీ జనరల్ క్వెషన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ట్రీస్ ఇన్ డేంజర్.
Time went by. Amrita was now grown up. One day she went to greet her trees. She saw that there were some strangers in her village. They had access with them. They said that the king had sent them to cut trees for the wood. The wood was needed for the building the king's place. Building the king's. Okay. ఎందుకు అంటే చాలా రోజులు అయిపోయిన తర్వాత సన్నివేశం అనమాట. అమృత పెద్ద అయిపోయింది. అప్పుడేంటి వాళ్ళ విలేజ్ లో ఉన్న చెట్లు నరకడానికి అంటే ఒక రాజు పంపించాడనేసి కొంతమంది గొడ్డలు తీసుకొని ఉండడం గమనించిందనమాట. అంటే వాళ్ళ బిల్డింగ్‌కి ఉపయోగపడేలా వుడ్‌నయితే తీసుకురమ్మన్నారని చెప్పి వాళ్ళ సర్వెంట్స్ అయితే వచ్చారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే చూద్దాం. ఇక్కడ రాసారు కదా! ట్రీస్ ఇన్ డేంజర్ అని చెట్లు డేంజర్‌లో ఉన్నాయి అనే కదా అర్థం. ఆపదలో ఉన్నాయని. సో, ఓకే. చూడండి అక్కడ అమృత was shocked. She went to the trees that the men were about to cut. She put her arms around the trees and hugged it tightly. The men shouted and threatened her, but Amrita did not let go of the tree. The king's man had to follow his order. They had to cut the tree. On seeing this, cut the tree. On seeing this, Amrita's daughters and hundreds of villagers, old and young, hugged the trees to protect them. Many people, including Amrita and her daughters, died to save the trees. Many people, Amrita and her daughters, died to save the trees. When the king heard this, he could not believe that people gave up their life for trees. He visited the village himself. There he learned about villagers' respect for trees and animals. ఓకే చూడండి ఇప్పుడు అమృత ఇంకా వాళ్ళ పిల్లలు విలేజ్ లో ఉన్న కొంతమంది పిల్లలు ఆ చెట్ల కోసం ప్రాణాలు వదిలిపెట్టారనమాట. అంటే ఆ చెట్లు నరకకుండా ఆపడానికి వాళ్ళ చెట్టుని హగ్ చేసుకొని అట్లా ఉండడము కానీ వాళ్ళు వినకుండా అట్లా కట్ చేసేయడము నరికేయడము చేశారనమాట. సో ఇప్పుడు ఈ విషయం రాజుకు తెలిసిన తర్వాత రాజు కూడా చెక్ చేయడానికి వచ్చాడనమాట. ఏంటి ఇంత ఇంత రెస్పెక్ట్ ఇస్తారా ఆ చెట్లకి యానిమల్స్ కి విలేజ్ లో ఉన్న వాళ్ళు అనేసి. ఓకే అయితే డూ యూ రిమెంబర్ వాట్ ఎల్డర్స్ ఆఫ్ దిస్ విలేజ్ యూజ్ టు సే ఏం చెప్తా ఉండరు అగర్ పేరు హైతే అమ్ హై అగర్ పేరు హైతే అమ్ హై అని వాళ్ళు చెప్తా ఉండరు. అంటే వాళ్ళు చెట్లు ఉంటే మనం ఉంటాము చెట్లు ఉన్నట్లయితే మనం ఉంటామని చెప్పేవాళ్ళు కదా. సో డూ యూ థింక్ you could survive if there were no trees and no animals discussed in your class? ఓకే. ఇది జనరల్ క్వెషనే. జనరల్‌గా మనం గూడా ఆలోచించుకుంటే చెట్లు లేకుండా మనం ఉంటామా? ఉండలేం కదా! సో, ట్రీస్ లేకుండా మనం దట్ మీన్స్ యానిమల్స్ లేకుండా మనం ఉండగలమా? లేదు కదా! మనం ఫుడ్ కోసం మనం యానిమల్స్ అండ్ ప్లాంట్స్ మీద కదా డిపెండ్ అవుతుంది. సో, ఓకే. అవి లేకుండా మనం ఉండలేమనమాట. మనం లేకుండా అవి ఉండగలవు. ఓకే. ద విలేజ్ ఈస్ ప్రొటెక్టెడ్. ఎలా ప్రొటెక్ట్ చేయబడిందో చూద్దామా? ద విలేజర్స్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ ద ట్రీస్ అఫెక్టెడ్ ద కింగ్స్ గ్రేట్‌లీ. He ordered that from then on no tree would be cut and no animal would be harmed in that area. Even today, almost 300 years later, the people of his area called Bishnois continue to continue to protect the plants and animals, even though in the middle of her desert, this area is green and animals roam freely without fear. చూడండి అందుకనే ఇంక మెచ్చుకొని ఇలా ప్రాణాలు ఇస్తున్నారని తెలుసుకొని రాజు వచ్చేసి ఆర్డర్ చేశారనమాట. ఇంక ఈ ఊర్లో ఒక చెట్టు కానీ ఒక యానిమల్ కానీ హంట్ చేయడానికి వీల్లేదు చెట్లు నరకడానికి వీల్లేదు అనేసి అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంకా 300 years తర్వాత కూడా ఇదే ఫాలో అవుతున్నారండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ విలేజ్ లో ఉన్న పీపుల్ అయితే అదే ఫాలో అవుతున్నారని చెప్పడం చాలా మంచి విషయం కదా. ఓకే అలాగా చెప్తున్నారనమాట. Do you remember that in class you had made a tree in your friends? How is your friend now? What don't you make a new friend this year? ఓకే ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ డిస్కస్ చేసిన ట్రీస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా వాటి గురించి అడుగుతా ఉన్నారు. ఒకసారి చెక్ చేయండి. సో మనకి మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఊరు ఏంటి ఆ ఊర్లో ఉన్న పీపుల్ పేరేంటంటే బిష్నోయిస్ అని అన్నారు కదా. డు ఫ్రూట్స్ గ్రో ఆ చెట్టుకి కాయలు ఉన్నాయా? ఇన్ విచ్ మంత్స్ దే గ్రో? ఏ మంత్ లో పెరుగుతాయి? హావ్ యూ ఈటెన్ దిస్ ఫ్రూట్స్ నువ్వు తిన్నావా? సమ్‌టైమ్స్ బ్యాక్ యూ హావ్ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ or seen on TV how some film actors had to face legal actions for hunting a బ్లాక్ బుక్. ఓకే. ఇది మూవీలో మనం ఎలా అయితే టీవీ మూవీస్‌లో యూజ్ చేస్తారు కదా! యానిమల్స్‌ని అట్లాగా ఎలా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. వై డు పీపుల్ హంట్ ఎందుకు హంట్ చేస్తారు? దేర్ ఆర్ రూల్స్ అగైన్స్ట్ హంటింగ్ ఆఫ్ యానిమల్స్. పీపుల్ కెన్ బి పనిష్డ్ ఫర్ హంటింగ్. వై డు యూ థింక్ దేర్ ఈస్ దిస్ పనిష్మెంట్? ఎందుకు పనిష్మెంట్ అంటున్నారు? ఎందుకు చెట్లు నరకకూడదు? ఎందుకు యానిమల్స్‌ని హంట్ చేయకూడదు? ఇలాంటివన్నీ మనకి జనరల్ క్వెషన్స్ అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి శాంతిస్ ఇది కూడా అంతే. Shanti's grandfather told her that when he was a small child,
He saw more birds like sparrows and miners than he sees today. Can you make two guesses why the numbers have become less? చూస్తున్నాం కదా ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా మనం మైనస్ కానీ స్పారస్ కానీ ఇంటికి ముందు చాలా ఎక్కువ ఉండేవన్నమాట. ఇప్పుడు వైబ్రేషన్స్ మెయిన్ కారణం అనమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎంతవరకు అయితే మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం కదా! సో, దానివల్ల మనకి ఈ వైబ్రేషన్స్ వల్ల బర్డ్స్ నంబర్ అయితే తగ్గడం అనేది మనం చెప్పుకుంటాము. యాక్చువల్‌గా ఇది చిన్న పిల్లల్ని అడుగుతున్నారు ఎందుకు తగ్గుతుందో మీరు గెస్ చేయండి అని. మనకైతే తెలుసు కదా! ఈ వైబ్రేషన్స్ వల్ల, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఇలాంటి వాటి వల్ల మనకి ఇవనేవి తగ్గిపోతున్నాయన్నమాట. స్పారోస్ అయితే చాలా తగ్గిపోతున్నాయి. అసలు మనకు కనిపించినట్లే లేదు. The cagedly trees were the cagedly tree was the most common tree that grew in Amritsar's village. Which kind of trees can you see a lot of in your area? Name two such trees. Find out more about these trees from your elders. ఓకే. అమృత విలేజ్‌లో కేజెడ్లీ ట్రీ గురించి బాగా చెప్పారు కదా! సో, మీ విలేజ్‌లో ఏవి ఎక్కువగా ఏ చెట్లు ఎక్కువగా ఉంటాయనేది అడుగుతున్నారనమాట. ఓకే. The కేజెడ్లీ tree is found mainly in desert areas. It can grow without much water. Its bark is used for the making medicines. People cook and eat its fruits, beans. Its its wood is such that it will not be affected by insects. Animals in this area eat the leaves of the cagedly and children like you play in its shade. చూడండి ఎన్ని ఉపయోగాలు దాని యొక్క బెరడు కానీ దాని యొక్క ఇంకా మనకి చూడండి మెడిసిన్‌లో ఉపయోగిస్తారని చెప్తున్నారు. ఆ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్‌కి ఉపయోగపడుతుంది. ఇంకా ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు వండుకొని తింటారని చెప్తున్నారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ ట్రీ ఇట్స్ యూజ్‌ఫుల్ రైట్. వాళ్ళ అందుకని ఆ చెట్ల కోసం వాళ్ళు చాలా పోరాడారనమాట. ఓకే. సో, ఈ ఈ ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా హైలైట్ చేసిన బాక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఏ లెసన్స్ అయినా హైలైట్ చేసిన బాక్సెస్ మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. చూడండి ఇప్పటివరకు మనమైతే స్టోరీ అయితే చూసాం కదా! ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్‌గా ఏమేమి క్వెషన్స్ అయితే అడగొచ్చు అనడానికి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. అమృతాస్ విలేజ్ కేచెడ్లీ ట్రీ ఈస్ లొకేటెడ్ నియర్ విచ్ సిటీ ఇన్ రాజస్థాన్? ఏ సిటీకి దగ్గరలో ఉందని చెప్పుకున్నాం మనం? జోధ్‌పూర్ కదా! ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లో ఏమి ఇచ్చారు? ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనేర్ అండ్ జైపూర్. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే ఉంది మనకి అది యాక్చువల్‌గా. సో, మనకి ఆప్షన్ ఏమైంటుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1 జోధ్‌పూర్. జోధ్‌పూర్‌కి దగ్గరలో ఉంటుంది. అది ఆ జోధ్‌పూర్ అనేది రాజస్థాన్‌లో ఉంది. ఓకే. కేజెడ్లీ బాగా గుర్తుపెట్టుకోండి. కేజెడ్లీ విలేజ్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. ద విలేజ్ కేజెడ్లీ గాట్ ఇట్స్ నేమ్ బికాస్ ఆఫ్ విచ్ కామన్ ట్రీ? ఆ విలేజ్‌కి కేజెడ్లీ అని ఎందుకొచ్చింది? ఏ ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల కేజెడ్లీ ట్రీస్ ఏనండి అవి. ఓకే. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 2. ఇవి చెక్ చేసుకోండి ఒకసారి పీపుల్ ట్రీ, నీమ్ ట్రీ, బనియన్ ట్రీ అండ్ కేజెడ్లీ ట్రీ. కేజెడ్లీ ట్రీ వల్లే కదా దానికి కేజెడ్లీ అనే ఒక నేమ్ వచ్చేసింది మనకి దానికి. అది కూడా మనకి లెసన్‌లోనే ఉంది. సో, క్వెషన్ నంబర్ 2 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3. వాట్ డిడ్ ద ఎల్డర్స్ ఆఫ్ అమృతాస్ విలేజ్ యూజ్డ్ టు సే? వాళ్ళ పెద్దలు అంటే ఎల్డర్స్ వాళ్ళ విలేజ్‌లో ఉన్న పెద్దలు ఏం చెప్తా ఉండేవాళ్ళండి? అగర్ పేర్ హై తో హమ్ హై, అగర్ పేర్ హై తో హమ్ హై అని 2, 3 సార్లు చెప్పి వినిపించాను కదా! అది మీకు. సో, అదనమాట. అంటే చెట్లు ఉంటే మనం ఉంటాము అని. చూడండి ఇక్కడ అగర్ హమ్ హై తో పేర్ హై కాదు. అగర్ పేర్ హై తో హమ్ హై సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. పేర్ ఔర్ హమ్ దోనో హై, అలగ్ హై అలాగంటే వేరు వేరు కాదు కదా! యానిమల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అస్. యానిమల్స్ ఇంపార్టెంట్ దాన్ ట్రీస్ అంటే కాదు కదా! 2 ఇంపార్టెంటే మనకి. ఓకే. సో, మనకి అగర్ పేర్ హై తో హమ్ హై. ఇఫ్ ట్రీస్ ఆర్ దేర్ వి ఆర్ దేర్. ట్రీస్ ఉంటే మనము ఉంటామని. చెట్లు ఉంటే మనము ఉంటామని. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 3. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. విచ్ యానిమల్ రోమ్డ్ ఫియర్‌లెస్‌లీ ఇన్ కేజ్డ్ ట్రీస్? ఇది కూడా మనకి ఉందండి. గోట్స్, డియర్స్, హేర్స్, పీకాక్స్ ఇవన్నీ భయం లేకుండా అక్కడ తిరుగుతా ఉంటాయని చెప్పుకున్నాం కదా! సో, మనకి చూడండి లయన్స్, టైగర్స్ అండ్ లెపర్డ్స్, గోట్స్, డియర్, హేర్స్ అండ్ పీకాక్స్, ఎలిఫెంట్స్ అండ్ రైనోస్, కామెల్స్ ఓన్లీ. గోట్స్, డియర్స్ అండ్ హేర్స్ కదా మనకి. సో, మనకి లెసన్‌లో ఇది కూడా మెన్షన్ చేశారు. సో, ఆప్షన్ B is correct here for the question number 4. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. వాట్ వాస్ అమృతాస్ డైలీ రొటీన్ విత్ ద ట్రీస్? ఏం చేస్తా ఉండేదండి పొద్దున్న లేసిన దగ్గర నుంచి? చెట్లు గ్రీట్ చేస్తా ఉండదు కదా! హగ్ చేసుకొని యూ ఆర్ బ్యూటిఫుల్ మాకు అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు మాకు చాలా షేడ్ ఇస్తావు. అట్లా అంటే మనకు చాలా యూజ్‌ఫుల్ ఉంది అని మాట్లాడుతూ చిన్నగా చెప్తా ఉండేది కదా! చూద్దామా? షీ వుడ్ వాటర్ దెమ్ ఎవ్రీ ఇన్ ద మార్నింగ్. చూద్దాం ఇంకా ఏమిచ్చారో. షీ వుడ్ గ్రీట్ అండ్ హగ్ ఎ స్పెషల్ ట్రీ. షుడ్ క్లైంబ్ ద ట్రీస్ టు పిక్ ఫ్రూట్స్. షీ వుడ్ సింగ్ సాంగ్స్ టు దెమ్. కాదు కదా! ఇవన్నీ అంటే ఇవి కాదు. ఆమె పొద్దున్నే లేసి గ్రీట్ చేస్తదనమాట. హగ్ చేసుకొని చెట్లు హగ్ చేసుకొని గ్రీట్ చేస్తదనమాట. సో, మనకి ఇది కూడా మెన్షన్ చేశారు. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. హౌ లాంగ్ ఎగో డిడ్ ద ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ట్రూ స్టోరీ టేక్స్ ప్లేస్? మనకి లెసన్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్పారు ఇది కూడా. ఆల్‌మోస్ట్ 300 ఇయర్స్ ఎగో అనేసి. చూద్దాం ఒకసారి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఆల్‌మోస్ట్ 50 ఇయర్స్ ఎగో, ఆల్‌మోస్ట్ 100 ఇయర్స్ ఎగో, ఆల్‌మోస్ట్ 300 ఇయర్స్ ఎగో,
ఆల్మోస్ట్ 1000 years ago కాదు, ఆల్మోస్ట్ 300 years ago అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు అంత ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. సో అది ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ డిడ్ అమృతాస్ విస్పర్స్ టు ద ట్రీ వెన్ షీ హగ్డ్ ఇట్? ఏం చెప్తా ఉండేదండి చిన్నగా చెవులో? గ్రో బిగ్ అండ్ గివ్ అస్ షేడ్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఫ్రూట్స్, ఫ్రెండ్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్, యు గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు మీ ఆల్సో. ఓకే, డోంట్ లెట్ ఎనీవన్ కట్ యూ. ఓకే, ఇవన్నీ చెప్పదు, ఎలా చెప్తాను అనమాట. యు ఆర్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్, నీకులాగే స్ట్రెంగ్త్ ఇవ్వు అలా అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్, గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు మీ ఆల్సో, నీ యొక్క బలాన్ని మాకు కూడా ఇవ్వు, నువ్వు చాలా బ్యూటిఫుల్ అందంగా ఉన్నావు అని. ఓకే, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ డిడ్ ద చిల్డ్రన్ ఆఫ్ కేజిడ్లీ డూ ఫర్ అవర్స్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్? ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా. సో ఒకసారి చెక్ చేద్దాం ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు అనేది. స్టడీ దేర్ లెసన్, సిట్ దట్ మీల్, స్లీప్, ప్లే. ప్లే అండి, ప్లే ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. ఆ చెట్టు కింద నీడలో చాలా వరకు చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద పీపుల్ హూ కంటిన్యూ టు ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద ఏరియా టుడే ఆర్ నౌన్ యాజ్. ఇది కూడా ఉంది మనకి. ఇప్పుడు అప్పటి నుంచి కూడా అంటే ఆ విలేజ్ లో అప్పటి నుంచి కూడా అవే రూల్స్ ఫాలో అవుతున్నారు. యానిమల్స్ ని హంట్ చేయకుండా, చెట్లను నరకకుండా, చెట్లను మంచి ప్యారుగా చూసుకుంటా, చాలా ప్రేమిస్తా ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళని ఏమంటామంటే బిష్నాయిస్ అంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎవరిని బిష్నాయిస్ అంటారు, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళని బిష్నాయిస్ అంటారు అని అడుగుతారు, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు చెక్ చేద్దామా. బ్రాహ్మిన్స్, గుజార్స్ అండ్ మీనాస్ అండ్ బిష్నాయిస్. బిష్నాయిస్ is correct answer for the question number 9. So option D is correct here. Next question number 10. Which statement reflects the villagers belief? ఏ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ చేస్తుందండి విలేజెస్ నమ్మకాన్ని? హ్యూమన్ కెన్ సర్వైవ్ వితౌట్ ప్లాంట్స్. నో, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కెన్ సర్వైవ్ వితౌట్ హ్యూమన్స్, బట్ హ్యూమన్స్ కెన్ నాట్ సర్వైవ్ వితౌట్ దెమ్. చెప్పుకున్నాం కదా, ప్లాంట్స్ యానిమల్స్ మనం లేకుండా బతకగలం, కానీ మనము ప్లాంట్స్ యానిమల్స్ లేకుండా బతకలేము. ఓకే, ట్రీస్ ఆఫ్ ఓన్లీ firewood trees or only for firewood. హంటింగ్ యానిమల్స్ ఇస్ అ స్పోర్ట్. హంటింగ్ యానిమల్ స్పోర్ట్ కాదండి. సో మనకి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వై డిడ్ ద కింగ్ సెండ్ హిస్ మ్యాన్ టు కేజిడ్లీ విలేజ్? ఎందుకు వాళ్ళ మనుషుల్ని పంపించాడు కేజిడ్లీ విలేజ్ కి? కట్ చేసి రావడానికి కదా, వుడ్ కావాలి వాళ్ళ ఇల్లు నిర్మించుకోవడానికి. చూద్దామైనా. టు ప్లాంట్ మోర్ ట్రీస్, టు గాడ్ ద ఫారెస్ట్, టు కట్ ట్రీస్ ఫర్ ద వుడ్ టు బిల్డ్ హిస్ ప్యాలెస్, టు మీట్ అమృత. కాదు, టు కట్ ట్రీస్ ఫర్ ద వుడ్ టు బిల్డ్ హిస్ ప్యాలెస్. ప్యాలెస్ ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకి వుడ్ అవసరం అవుతుంది కదా. సో దాని తెమ్మని వాళ్ళ మనుషులను అయితే కేజిడ్లీ విలేజ్ కి అయితే పంపించారనమాట రాజుగారు. ఓకే, కింగ్. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ డిడ్ ద కింగ్స్ మెన్ క్యారీ విత్ దెమ్ టు కట్ ద ట్రీస్? యాక్స్, గొడ్డలే కదా తీసుకెళ్ళింది దీనికి. ఇది చిన్న క్వశ్చన్ యాక్చువల్ గా. అంటే ఏం తీసుకెళ్లారంటే మనకి చెట్లు నరడానికి గొడ్డలనే తీసుకెళ్తారు కాబట్టి మనం యాక్స్ అని కూడా చెప్పేసేయచ్చు. ఆయన కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ వాస్ ద అమృతాస్ ఇమ్మీడియట్ రియాక్షన్ వెన్ షీ సా ద మెన్ అబౌట్ టు కట్ ద ట్రీస్? ట్రీస్ కట్ చేస్తుంటే అమృత యొక్క రియాక్షన్ ఏంటి? ఫాస్ట్ గా వెళ్ళి హక్ చేసుకుంది కదా, చూద్దాం. షీ ran to call the king, she started shouting at the man, she hugged the tree tightly, she offered them money to stop. కాదు కదా. సో షీ హగ్గడ్ ద ట్రీ టైట్లీ, గట్టిగా హగ్ చేసుకుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. హూ ఫాలోడ్ అమృతాస్ ఎగ్జాంపుల్ టు ప్రొటెక్ట్ ద ట్రీస్? అమృతాస్ ఎగ్జాంపుల్ ఎవరు ఫాలో అవుతున్నారండి? ఓన్లీ హర్ డాటర్స్, ఓన్లీ వరల్డ్ మెన్, her daughters and hundreds of villagers, ఓల్డ్ అండ్ యంగ్, ఓన్లీ ద చిల్డ్రన్. అందరూ ఫాలో అవుతున్నారు కదా. సో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు, అందరూ అదే చేశారనమాట, హగ్ చేసుకోవడం అట్లాగా అందరూ హగ్ చేసుకున్నారు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈవెన్చువల్లీ హ్యాపెన్ టు అమృత అండ్ మెనీ విలేజర్స్? ఏమైందండి? దే వర్ పుట్ ఇన్ జైల్, దే వర్ banished from the village, they died trying to save the trees. ఓకే, దే మేనేజ్ టు చేజ్ ద వుడ్ కట్టర్స్ అవే. అలా ఏం కాదు, చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని చెప్పుకున్నాం కదా మనం లెసన్ లో. అమృత వాళ్ళ డాటర్స్ ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్. సో అందుకని ఇక్కడ మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ చెప్పేది క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. హౌ డిడ్ ద కింగ్ రియాక్ట్ వెన్ హీ హియర్డ్ దట్ పీపుల్ గేవ్ అప్ దేర్ లైవ్స్ ఫర్ ట్రీస్? ఎలా రియాక్ట్ అయ్యారండి వెన్ హీ హియర్డ్ దట్ పీపుల్? అంటే కింగ్ ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు చెట్ల కోసం వాళ్ళ ప్రాణాలు ఇస్తున్నారు అని చెప్పినప్పుడు కింగ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? వెళ్ళాడు కదా విజిట్ చేయడానికి. చూద్దామైన ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. హీ వాజ్ యాంగ్రీ అండ్ ఆర్డర్డ్ మోర్ ట్రీస్ టు బి కట్, హీ వాజ్ హ్యాపీ దట్ హిస్ ఆర్డర్ వాజ్ ఫాలోడ్, హీ వాజ్ షాక్డ్ అండ్ కుడ్ నాట్ బిలీవ్ ఇట్, హీ ఇమ్మీడియట్లీ సెంట్ అన్ ఆర్మీ టు ఫైట్ ది విలేజెస్. అట్లా ఏం చేయలేదు, ఆర్మీని పంపలేదు, హ్యాపీగా ఏం ఫీల్ అవ్వలేదు, యాంగ్రీగా కూడా ఏం ఫీల్ అవ్వలేదు. సో మనకి
షాక్ అయ్యాడు అనమాట. ఇలా కూడా చేస్తున్నారా అనేసి. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ విత్ క్వెషన్ నంబర్ 16. క్వెషన్ నంబర్ 17. ఆఫ్టర్ విజిటింగ్ ద విలేజ్ వాట్ వాస్ ద కింగ్స్ ఫైనల్ ఆర్డర్? ఆ విలేజ్ ని విజిట్ చేసిన తర్వాత అయితే ఏం ఆర్డర్ ఇచ్చారు? ఏం ఆర్డర్ చేసి వచ్చారు అక్కడ? టు కట్ ఓన్లీ ఎ ఫ్యూ ట్రీస్, తక్కువ ట్రీస్ నే కట్ చేయండి. టు కట్ ఓన్లీ ద కేజెడ్లీ ట్రీస్ మాత్రమే కట్ చేయండి. నో ట్రీ వుడ్ బి కట్ అండ్ నో యానిమల్ వుడ్ బి హార్మ్డ్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలోనే ఒక చెట్టు కానీ ఒక యానిమల్ కానీ మీరు ఆపద తలంచకూడదు, అంటే హార్మ్ చేయకూడదు వానికి అని చెప్పారనమాట. ఇదే కదా చెప్పింది అక్కడ ఆయన వెళ్ళేసి విజిట్ చేసి కింగ్. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 17. Next, question number 18. What is the condition of the KZL area even today, almost 300 years later? 300 years తర్వాత కూడా ఏంటి, వాట్ ఇస్ ద కండిషన్, దర్ కండిషన్ ఏంటి కేజెడ్లీ విలేజ్ లో చెక్ చేద్దాం. ఇట్ ఈస్ లైక్లీ ఏ డ్రై డిజర్ట్, ఏం కాదు. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఏరియా విత్ ఫెన్స్. ఇట్ ఈస్ గ్రీన్ అండ్ యానిమల్స్ రోమ్ ఫ్రీలీ వితౌట్ ఫియర్. ఇట్ ఈస్ ఎంటీ ఫీల్డ్. ఇవి చూడండి, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ చేయాలి. ఇంకా వాళ్ళకి చక్కగా దాన్ని ఎడారి ప్రాంతమైన సరే వాళ్ళు ఎలా ఉంచుకున్నారు. ఇట్ ఈస్ గ్రీన్ అండ్ యానిమల్స్ రోమ్ ఫ్రీలీ వితౌట్ ఫియర్. భయం లేకుండా యానిమల్స్ అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాయి. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ షేర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. అంటే 300 సంవత్సరాల తర్వాత కూడా అట్లా వాళ్ళు అదే రూల్స్ ని ఫాలో అవుతున్నారు అనమాట. చెట్లు నరకకుండా, యానిమల్స్ మంచిగా చూసుకుంటూ, ఓకే, యానిమల్స్ ని హంట్ చేయకుండా ఆ విలేజ్ లో ఇంకా చూడడానికి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా చూడండి, యానిమల్స్, అన్ని యానిమల్స్, పికాకులు వాళ్ళు రెండు తిరుగుతూ ఉండడం, ఓకే, గోట్స్ అలాంటివన్నీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ షేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వై డిడ్ ద కింగ్ నీడ్ ద వుడ్? ఎందుకు అవసరపడింది? బిల్డ్ చేసుకోవడం కదా, వాళ్ళ ప్యాలెస్ ని బిల్డ్ చేయడానికి కదా. కుకింగ్ ఫ్యూయల్, మేకింగ్ బోట్స్, బిల్డింగ్ హిస్ ప్యాలెస్, మేకింగ్ ఫర్నిచర్. అలా ఇంకా బిల్డింగ్ హిస్ ప్యాలెస్ ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకి వుడ్ అవసరమైంది కాబట్టి వాళ్ళ మనుషులను పంపించారు అనమాట. So question number 19, option C is correct here. Next question number 20. The sacrifice made by the villagers is an example of the sacrifice. వాళ్ళ త్యాగానికి ఎగ్జాంపుల్ ఏంటి? లవ్ ఫర్ దర్ కింగ్, ఫియర్ ఆఫ్ నేచర్, డీప్ రెస్పెక్ట్ అండ్ కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ నేచర్, నీడ్ ఫర్ ఎ న్యూ ప్యాలెస్. అలా ఇంకా డీప్ రెస్పెక్ట్, ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే కదా ఆర్డర్ చేసింది, ఇంకా ఏం హంట్ చేయొద్దు, ఏం చేయొద్దు అని. సో మనకి క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. డీప్ రెస్పెక్ట్ అంటే కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి కమిట్ అయ్యారనమాట. ఓకే, సో సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ద కేజెట్లీ ట్రీ ఇస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఏరియా? ఏ టైప్ ఆఫ్ ఏరియాస్ లో ఉంటుందండి? యాక్చువల్గా రాజస్థాన్ అని చెప్పుకున్న రాజస్థాన్ డిజర్ట్ ఏరియా కదా. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు. మౌంటేనియస్ ఏరియాస్, కోస్టల్ ఏరియాస్ అండ్ డిజర్ట్ ఏరియాస్ అండ్ ప్లెయిన్స్. డిజర్ట్ ఏరియాస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 22. వాట్ క్యారెక్టరిస్టిక్స్ అలౌస్ ద కేజెడ్లీ టు గ్రో ఇన్ డిజర్ట్ ఏరియాస్? ఏమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి? ఇవి కూడా చెప్పారు మనకి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఏంటి అనేసి చూద్దాం ఒకసారి. ఇట్ హ్యాస్ లాంగ్ షార్ప్ నీడిల్స్, ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ వాటర్, ఇట్ కెన్ గ్రో వితౌట్ మచ్ వాటర్, ఇట్ హ్యాస్ అ వెరీ కలర్ఫుల్ ఫ్లవర్స్. కాదు, ఇట్ కెన్ గ్రో వితౌట్ మచ్ వాటర్. వాటికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎడారిలో తక్కువ వాటర్ ఉంటుంది కదా, సో తక్కువ వాటర్ ఉన్న ప్రాంతాల్లో కూడా అది పెరగగలదు. సో మనకి మనం ఈ కేజెడి ట్రీ అనేది మనం అక్కడే చూస్తాం అనమాట, ఎడారి ప్రాంతంలో ఎక్కువగా. ఆ విలేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు వచ్చిందని కూడా చెప్పుకున్నాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ పార్ట్ ఆఫ్ ద కేజెడి ట్రీ ఇస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్స్? చెప్పుకున్నాం కదా, ఎవ్రీ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. సో ఏ పార్ట్ మెడిసిన్ కి యూస్ చేసేవాళ్ళండి? బార్క్ కదా, బెరడు, చెట్టు బెరడుని ఉపయోగించేవాళ్ళు. చూద్దాం. రూట్స్, లీవ్స్, బార్క్ అండ్ ఫ్లవర్స్. సో బార్క్ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. వాళ్ళ యొక్క బెరడుని, ఆ చెట్టు యొక్క బెరడుని మెడిసిన్స్ లో ఉపయోగించేవాళ్ళు, టాబ్లెట్స్ వాటి తయారీలో. సో సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద ఫ్రూట్స్ ఆఫ్ ద కేజెడ్లీ ట్రీ ఆర్ కాల్డ్? వాటికి ఫ్రూట్స్ ఉంటాయి కదా, వండుకుంటారని చెప్పుకున్నాం కదా. సో ఆ విలేజ్ పీపుల్ తింటారని చెప్పుకోం కదా. సో మనకి వాటిని ఏమని చెప్పేవాళ్ళండి? బీన్స్ కదా. యాపిల్స్, బెర్రీస్, బీన్స్ అండ్ డేట్స్. బీన్స్ అంటారంటే వాటిని, కేజరీ ట్రీకి ఉన్న ఫ్రూట్స్ ని, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ ఇస్ ద స్పెషల్ అబౌట్ ద వుడ్ ఆఫ్ ద కేజరీ ట్రీస్? దాని ఆ వుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటండి? ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్, ఇట్ ఈస్ షైనీ అండ్ కలర్ఫుల్, ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ద ఇన్సెక్ట్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కాదు, ఇవి ఇన్సెక్ట్స్ ద్వారా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వై డు రూల్స్ ఎగ్జిస్ట్ అగైన్స్ ద హంటింగ్ ఆఫ్ ద సమ్ యానిమల్స్? ఎందుకు రూల్స్ ఉంటాయండి అలాగా, యానిమల్స్ ని హంట్ చేయకూడదు అనేసి? టు మేక్ హంటింగ్ మోర్ డిఫికల్ట్ గా ఉంటుందనా? టు ఎర్న్ మనీ ఫర్ ద ఫైన్స్, టు ప్రొటెక్ట్ ఇన్నసెంట్ యానిమల్స్ అండ్ ప్రివెంట్ దర్ నంబర్స్ ఫ్రమ్ ద బికమింగ్ లెస్. అంతే కదా, అవి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి రూల్స్ అనేవి తీసుకొస్తారు అనమాట, యానిమల్స్ హంట్ చేయడానికి. ఇప్పుడు మనకి చూసుకుంటే టైగర్స్ కూడా మనకి చాలా తక్కువైపోతుందని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 26.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పీపుల్ హంట్ యానిమల్స్ మెయిన్లీ ఫర్ ఎందుకు హంట్ చేస్తారండి? ప్లాంటింగ్ దెమ్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, మీట్, బోన్స్, స్కిన్ అండ్ ఫర్ లీజర్ ఫన్. అవును, ఫన్ కోసం కూడా తీసుకుంటారు, సర్కస్ లో యూస్ చేసుకోవడానికి అట్లాగా, రైట్. సెల్లింగ్ దెమ్ యాజ్ అ పెట్స్, అలా ఏం కాదు. ఓకే, కొన్ని యానిమల్స్ పెట్స్ లాగా అమ్మొచ్చు, కానీ మనకి ఎక్కువ అసలు మెయిన్ గా ఎందుకు హంట్ చేస్తారనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. మీట్ కోసము, బోన్స్ కోసము, స్కిన్ కోసము, స్కిన్ లెదర్ కి ఉపయోగిస్తాం కదా మనం. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. అమృతస్ లవ్ ఫర్ ట్రీస్ కెన్ బి కంపేర్డ్ టు, దేంతో కంపేర్ చేయొచ్చండి? ఎ సింపుల్ హాబీ, ఎ ఫియర్ ఆఫ్ ద ఫారెస్ట్, కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్స్, ఏ వే ఆఫ్ గెట్ ఫ్రీ ఫైర్ వుడ్. కాదు కదా. సో మనకి వాళ్ళ యొక్క వే చూడండి, కన్సిడరింగ్ దెమ్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్స్, ఎలా ట్రీట్ చేస్తారండి? సొంత ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ట్రీట్ చేశారు అమృతస్ లో. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ద పీపుల్ ఆఫ్ కేజెడ్లీ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ బికాస్ ద థాట్ అస్. అంతే కదా, మనకి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పటికి కూడా వాళ్ళు ఒక యానిమల్ అయినా హంట్ చేయకుండా, ఒక ట్రీని కూడా కట్ చేయకుండా అయితే ఉండతున్నారు కదా. మనకి ఎలా ఎగ్జాంపుల్స్ అని చూద్దామా? టు లీవ్ ఇన్ ద డిజర్ట్ లో ఉన్నందుకు వాళ్ళ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా? కాదు. ఇంకా మనకి సెకండ్ ఆప్షన్ చూడండి, టు బిల్డ్ ఎ కింగ్స్ ప్యాలెస్, ద ఇంపార్టెన్స్ కాదు. థర్డ్ ఆప్షన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొటెక్టింగ్ నేచర్, ట్రీస్ అండ్ యానిమల్స్, ఇది అనమాట. హౌ టు యూజ్ అన్ యాక్స్, అలా ఏం కాదు. చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ నేచర్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎలా రక్షిస్తున్నారు అనేది మనం వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఫేమస్ మూమెంట్ ఇన్ ఇండియా షేర్స్ ఎ సిమిలర్ థీమ్ టు ద స్టోరీ ఆఫ్ అమృత? ఏ స్టోరీ తీసుకొచ్చారండి మనకి ఇది? ఏ మూమెంట్ తీసుకొచ్చారండి దీనికి సిమిలర్ గా? స్వచ్ఛ భారత్ అభియాన్ కాదు, చిప్కో మూమెంట్, ఓకే, క్విట్ ఇండియా మూమెంట్, గ్రీన్ రెవల్యూషన్ కాదు. సో మనకి చిప్కో మూమెంట్ అనేది తీసుకొచ్చారనమాట. సో క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. సో మనం ఇప్పటివరకు ద స్టోరీ ఆఫ్ అమృత అనే లెసన్ నుంచి మనము సమ్మరీ అండ్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడడం జరిగింది. మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.